భూపాలపల్లి పట్టణంలోని గుడిసెవాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సీతారామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సిపిఎం పార్టీ 3వ మహాసభలు సింగరేణి కృష్ణ కాలనీలోని మినీ ఫంక్షన్ హాల్లో 2 రోజులు కొనసాగాయి. కాగా ఈ సభలకు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ సీతారామయ్య హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై సభలలో చర్చించారు. అనంతరం ఈ మహాసభల సందర్భంగా జిల్లా నూతన సిపిఎం పార్టీ కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లా కార్యదర్శిగా బంధు సాయిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా మరో 3 ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన ఎర్రజెండా పార్టీగా మేము ఇక్కడ నిలబడతాము. మేము ఒక్కడమే కాదు, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ కానీ ఎంత చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో సంబంధం లేకుండా వామపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే దీనికి ఉండాలని చెప్పి ఎన్నికల కోసం కాకుండా లేదా ఎన్నికల్లో వచ్చే సీట్లు అంశం కాకుండా ప్రజా సమస్యల మీద వికటంగా కొట్లాడడానికి ఈ మహాసభలు మనకు చాలా స్ఫూర్తినిచ్చాయని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఈ జిల్లా ఉద్యమం పెరుగుదలకి రథసారథిగా కెప్టెన్గా పార్టీకి వ్యవహరించినటువంటి బంధు సాయి గారు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ వచ్చినాక కూడా జిల్లాలు ఏర్పడ్డాక కూడా నాయకులు వహించారు. లాస్ట్ టైం 2వ మహాసభలో పూర్తి స్థాయి కార్యదర్శి బాధ్యతలు మొదటిసారి అకాడమీ ఎన్నికయ్యారు. ఇప్పుడు 400 నుంచి 1200-1100 సభ్యత్వం పెరిగినా వారే తిరిగి 2వసారి కార్యదర్శిగా ఉండాలని చెప్పి జిల్లా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఆ రకంగా వారికి ఈ జిల్లా తరఫున అదేవిధంగా సిపిఎం తెలంగాణ రాష్ట్రం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 4 కార్యదర్శి వర్గ సభ్యులు ఉంటారు. అదేవిధంగా ఇంకో 14 మంది, ఇంకో 11 మంది సభ్యులుగా ఉంటారు. 2 కోఆప్షన్ కూడా పెట్టుకున్నాం. మొత్తం మా నాయక కమిటీ మొత్తం 16 మంది, 14 పేర్లతో లిస్టు ప్రకటన చేయడం జరిగింది. నోట్లు పంపిస్తాం. కార్యదర్శిగా బంధు సాయి గారు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శి వర్గ సభ్యులుగా చెన్నూరు రమేష్ గారు, అలాగే పోలింగ్ రాజేంద్ర గారు, అలాగే గుర్రం దేవేంద్ర గారు, ఈ 4 కార్యదర్శి వర్గ సభ్యులు. మిగతా 9 మంది జిల్లా కమిటీ సభ్యులు, మొత్తం 14. ఇది కాకుండా 10 మంది, 10, 4, 14 ఇంకో 2 కోఆప్షన్ పెట్టారు. ఆ కోఆప్షన్ ని అప్రోప్రియేట్ టైంలో ఎదిగేటటువంటి పార్టీ కోణం కోసం, పార్టీ లక్ష్యం కోసం ఎదిగేటటువంటి యువతని, మహిళల్ని మరింత ప్రోత్సహించాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా చిన్న కమిటీ అయినప్పటికీ చిన్న కమిటీలో కూడా 2 మహిళలకి భాగస్వామ్యం ఆ రకంగా కల్పించడం జరిగింది. అలాగే అన్ని రకాల సామాజిక అన్ని కోణాలని పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలంగాణ సిపిఎం పార్టీ విశ్వాసం ఏమిటంటే యువత అత్యధిక మంది ఉన్నారు. ఆ రకంగా యువతను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో భూపాలపల్లి జిల్లా సంక్షేమం కోసం, పేద ప్రజల కోసం సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా 3వ మహాసభల్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులంతా 10 మందికి ఒక్కరు ఆ పద్ధతిలో ప్రాతినిధ్యం వహించడం కోసమే ఈ 100 మందిని పిలవటం అనేది జరిగింది. తిరిగి ఈ ప్రాంతం లోపల చేసినటువంటి పోరాటాలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ పరిశీలనలో పెట్టుకున్నటువంటి దానికి 16 మందితో కమిటీ కార్యదర్శిగా రాష్ట్ర పార్టీ, మా జిల్లా కమిటీ, మా ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా పాత ఎర్రజెరువులో గుడిసెలేసిన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్ల్ మార్క్స్ కాలనీ, జవహర్ నగరు, రాజీవ్ నగరు, బాంబులగడ్డ, సిఆర్ నగరు, శాంతినగర్ వాసులకు ఇంటి పట్టాలు లేవు. వీటన్నిటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముత్తార మండల కేంద్రం కానీ, పలిమల మండల కేంద్రం కానీ, మాదేపూర్ కానీ, మలహారరావు కానీ, టేకుమట్ల కానీ ఈ మండల కేంద్రాల్లో ఉండే ప్రజలకు ఇంట్లో కూడా పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది. వీటిని కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోడు భూములకు పట్టాలు లేవు. ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 10,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ జిల్లాకు ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైల్వే మార్గం ఈ జిల్లాకు లేదు, వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. బీఈడీ కాలేజీ కానీ, అదేవిధంగా లా కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఈ జిల్లాకు లేవు, ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సింగరేణి, అదేవిధంగా జెన్కో ఆధారిత పరిశ్రమలు
కోల్ శుద్ధి కర్మాగారం, సిమెంట్ కర్మాగారం, ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణి, జెన్కో, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులు పరిశ్రమల కింద భూములు కోల్పోయినటువంటి నిర్వసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి, R&R ప్యాకేజీ ద్వారా ఇల్లు నిర్మించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉండే అటువంటి సమస్యలన్నిటి మీద డిసెంబర్ 1 నుంచి జరిగే అటువంటి సిపిఎం పార్టీ ఇంటింటికి సిపిఎం అనేటువంటి కార్యక్రమానికి మేధావులు, కవులు, కళాకారులు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సకల జనులు సహకరించి మీ మద్దతును తెలియజేయాల్సిందిగా సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం.